జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటన కూడా కొన్ని ఆంక్షల నిమిత్తం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? అంటే ప్రతిపక్షం లేదని చెప్పి ఆయన బాధపెట్టడం తప్ప స్వతంత్రం ఉంది కదా. ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్తాకి స్వతంత్రం ఉంది, ఎవరైనా వెళ్ళొచ్చు. దానికి ఎవరు అబ్జెక్షన్ పెడితే లేదు. ఏంటంటే పర్టికులర్గా ఈ మామిడి రైతుల పరామర్శకు సంబంధించి ప్రకటించగానే రూపాయలు 2.5 ఎక్స్ట్రా కలిపి రూపాయల వరకు ఇస్తున్నారు. గతంలో 2.5 రూపాయలు ఉండేది కేజీకి తోతాపూరి రకానికి అంటున్నారు. ఇప్పుడు ఈ 500 మంది రావాలి, హెలిప్యాడ్ దగ్గర 30 మందికి అలౌడ్ అంటున్నారు. ఈ ఆంక్షలు దేనికి అంటారు? గతంలో ఉన్న సమస్యల వల్ల మేము ఇట్లా పెట్టామని వాళ్ళు అంటారు. ఏముందండి, ఇప్పుడు జగన్ మీద ప్రజల ఇది ఉంది, అభిమానం ఉంది ఎక్కువ. ప్రజాదరణ కోసం బాగా జనం వస్తారు. ఏమి పబ్లిసిటీ అవసరం, జగన్ వస్తున్నాడని చెప్తే చాలు వచ్చేస్తారు జనం. కాబట్టి ప్రతి జగన్ ఉన్నప్పుడు అందరికీ అన్ని వర్గాల డబ్బులు వచ్చినాయి. దానివల్ల వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు ఏదో కొనుక్కోవాలి కదా. జిఎస్టీ కూడా పెరిగింది, రాబడి కూడా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడేది ఈయన రూపాయి ఇవ్వట్లా, అప్పుడు వచ్చే డబ్బులు ఇప్పుడు వస్తున్నాయి. జగన్ ఉన్నప్పుడు 3 సంవత్సరాలు, కరోనా 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఏమి లాభం రాలా, వ్యాపారాలు లేవు, ప్రభుత్వానికి లాభం లేదు. ఆ టైంలోనే అతను అప్పో ఎక్కడో పీకొచ్చి ప్రెస్టేజ్ కోసం చేశాడు, అందరికి ఇచ్చాడు. ఇప్పుడు వచ్చే సంవత్సరం అయింది, ఏమీ లేవు, ఏమి ఇవ్వట్లా. దాంతో కొంతమంది తీసేస్తున్నారు, ఏదో వంకబెట్టి తీసేయడం. వాళ్ళు వైసీపీ అనో లేకపోతే కాంగ్రెస్ అనో లేకపోతే ఇంకో వేరే పార్టీ అనో వంకలు పెట్టి తీసేస్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవట్లే ఎక్కువ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాట జమదాటరు వాళ్ళు. ఏమండి, అలా వ్యాపారాలు విపరీతమైన అధిక ధరలు పెరిగిపోయినాయి. నూనె రేట్లు కానీ ఏదైనా సరే మార్కెట్కి వెళ్ళండి, దుంప 50 రూపాయలు అంటుంటే, టమాటా 35 రూపాయలు అంటుంటే, ఇంత రేట్లు పెట్టి మాది ఎంత ఆదాయం వస్తుంది మీకు గవర్నమెంట్కి? ఇప్పుడు పర్యటనకి వెళ్తే ఏమవుతుంది? ఇబ్బంది ఏం లేదు కదా, స్వచ్ఛందంగా వచ్చే ప్రజలే కానీ ఎక్కడా కూడా ప్రజలు సమీకరించిన దాఖలాలు లేవు కదా. ఒక మాట, పర్యటనకి వెళ్తే వీళ్ళకేంటి, వెళ్తాడు పరామర్శిస్తూ వస్తాడు. అంతకుముందు గతంలో తిరగలేదా? అలాగే తిరిగితే వచ్చాడు. ఇవాళ కావాలని యాక్షన్ పెడితే సుఖం ఏంటి? రేపు వీళ్ళు వస్తారు, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. మరి మా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అందరూ జనం బాగానే వస్తున్నారు. మరి అది కూడా పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళొద్దంటే అప్పుడు వాళ్ళ పార్టీ కాబట్టి వెళ్ళేవారు, వద్దంటారు. నువ్వు ఆగిపోయా అంటే ఆగిపోతాడు. అదే పవన్ కళ్యాణ్ విడిగా ఉన్నాడు అనుకో, రాడా, ఎవరి మాట ఏంటో. మొన్న సోమవారం చూసుకున్నట్లయితే కనుక ఈ కొవ్వూరు ఘటన బాగా కలిచివేస్తుంది. ఏదైతే ఉన్నారో ప్రసన్న కుమార్ రెడ్డి పైన దాడిగా ఘటన చూసుకుంటే ఇల్లు కూడా ధ్వంసం చేశారు. ఆయన నేనుంటే నన్ను చంపేసే వాళ్ళని ఆయన బాధపడతారు. అదేంటంటే వాళ్ళకు ఉన్నాయండి ఎప్పటి నుంచో, ఎవరి కాళ్ళకు ప్రెస్టేజ్ సమస్య. వాళ్ళంతా ఏంటంటే వాడు ఎప్పుడో శ్రీనివాసరెడ్డి ఫస్ట్ నుంచి ఉన్న అతను, ఆయన మీద ఏడుపు కొంత. వాళ్ళ కొడుకులు ఇప్పుడు 6 సార్లు గెలిచాడు, అదో కడుపు మంట. ప్రశాంతి రెడ్డి గారు లేడీ కాబట్టి ఆవిడ కూడా ఇలా అనుచిత వ్యాఖ్యలు ఎందుకంటారు? ఏదైతే అవినీతిలో PhD చేశారు ఇలా ఒక్కటండి, లేడీస్ ఏదంటే అదే, వాళ్ళ లేడీస్ ఏదంటే అదే. నేను ఉంచున్నాను, నా చెంగు పట్టుకున్నాడంటే చెంగు పట్టుకుని తీసుకెళ్ళిపోతారు పోలీసులు. ఏమండి, అది మంచిగా చెడే కూడా ఆలోచించారు. ఆ అమ్మాయి ఏదో చెప్తుంది, అసలు మాటలు యుద్ధమేగా జరిగింది, తిట్టుకోలేదు, బూతులు తిట్టుకోలేదు. మాటలు యుద్ధానికే ఆ ఇంటి మీదకి వెళ్ళి 200 మంది దౌర్జన్యం చేశారంటే వాళ్ళు ఎంతమంది చేయాలి ప్రభుత్వం వచ్చిన తర్వాత? మాట్లాడుతుంది సార్, ఏమంటుందంటే నేను నా సామాజిక వర్గానికి కార్యకర్తలు ఆపాను కానీ అభిమానులు ఆపలేకపోయాను, అందుకే దాడి జరిగింది అన్నట్టుగా చెప్తుంది. ఇవన్నీ కావాలని పంపించిన వాళ్ళే, ఇవన్నీ పంపించిన వాళ్ళు. ఈ పెద్దలు, పార్టీ పెద్దలు ఉన్నారు కదా, పార్టీ పెద్దలే ఉసుగలిపి జనాలు పంపించి. ఏమంటే కోపం ఉంటే ఒక 20 మందికి 50 మందికి ఉంటుంది. మీకు 200, 300 మంది ఇళ్ళ మీదకి వెళ్ళారంటే పంపించకపోతే ఎలా వెళ్తారు? గతంలో ఈ లేడీ ఎవరైతే ఉన్నారో కొవ్వూరు నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంతి రెడ్డి గారు, అలా ఆయన కూడా వైసీపీ నుంచి వచ్చిన ఆయనే కదండి. ఇప్పుడు ఆయన వాళ్ళంతా వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే. అప్పుడు లేని పార్టీ ఇప్పుడు వచ్చిందా? అప్పుడు దుర్మార్గ పాలన ఇప్పుడా? అప్పుడు లేదా? అప్పుడు వీళ్ళంతా తెలుగుదేశం తిట్టిన వాళ్ళేగా. ఏమండి, ఇవాళ వచ్చి ఇలా అడుగుతుంటే ఏదో వంకండి. జగన్ బయటకు వస్తే వీళ్ళ పప్పులు ఉడకు, వీళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు, ఏది చేయట్లేదు. ఈ 4 ఏళ్ళు కూడా చేసేది ఏం లేదు. ఏంటి, ఏదో తూతుమంతంగా రోడ్లు అక్కడ రోడ్లు ఇక్కడ రోడ్లు వేయటం, ఈ తప్ప ప్రజలకు చేసేందుకు కూడా ఏం లేదు. మరి ఇప్పుడు నెల్లూరులో ఈ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి చేసి అంతా ధ్వంసం చేశారు సార్. ఈ సామూహిక దాడులకి ఆజ్యం పోసేది టీడీపీ ప్రభుత్వమే ఆయన అంటున్నారు. ఇది గతంలో మేము ఎప్పుడు ఇలా చేయలేదు కదా అంటున్నారు. మరి ఎలా ఉంది, ఇది సమంజసమేనా? లేడీస్ ఉంటారు ఇంట్లో, మరి ఇళ్ళ మీదకి వచ్చి దాడి, ఫర్నిచర్ ధ్వంసం ఏంటి సార్? ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం, వార్తలు అంటున్నాం, వాళ్ళిద్దరు తండ్రి కొడుకుంటే వాళ్ళిద్దరు చంపేశారు. చంపాలంటే పుడిసే అవసరం, రాళ్ళతోనో కర్రలతో కొడితే చచ్చిపోరా? ఆ విధంగా
మొత్తానికి ఏంటంటే ప్రతిపక్షం నోరు ఎత్తే మాట లేకుండా చేయాలి. నోరు ముంచడానికి ఈ పరిపాలన చేసే పరిపాలన అలా ఉంది. చెప్తున్నారు కదా సార్, ఒక పక్క జమిలీ ఎన్నికలు కూడా సిద్ధమవుతుంది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్లో బిల్ పాస్ అయితే ఖచ్చితంగా చేసి తీరుతామంటున్నారు. కనీసం మోడీ గారు మళ్ళీ ఈ యొక్క స్థానికతను కోల్పోకుండా ఉండటానికనే పెడతామంటున్నారు కదా. మరి అప్పుడు ఎన్నికలు త్వరలోనే ఉన్నట్టు కదా. ఏమంటే ఒక మాట చెప్తాను, మోడీకి కేంద్రం కావాల్సింది ఏంటి? ఎంపీ సీట్లు కావాలి. ఎవడైతే అనవసరం, ఎంపీ సీట్లు ఎక్కువ ఎవరికి వస్తుందో వాళ్ళని ఎంటేసుకుంటాడు. ఇది మాయతో గెలిచిన మన గెలుపు కాదు ఇది. ఈఎంలు మోసం చేసి గెలవడే. దాన్ని ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు జత కలిచారో ఉపయోగపడ్డాడు వీళ్ళకి, కేంద్రం వాళ్ళకి. కేంద్రం నుంచి వీళ్ళకి ఉపయోగపడ్డారు, గెలిపించుకున్నారు, సీట్లు వచ్చినాయి. అది గెలుపు కాదు తెలుసా మీకు? కేంద్రంలో పెద్ద గెలిపేం కాదు, అక్కడే దెబ్బ కొట్టింది. కానీ ఏంటంటే వాళ్ళ అదృష్టం ఈ ఎంపీ సీట్లు గెలవటం వాళ్ళ నాయకత్వం వచ్చింది. సంవత్సర పరిపాలన నిమిత్తం కూడా సంవత్సరంలో సంక్షేమ పథకాలు ఎంతవరకు అందాయి, లేకపోతే ఇంకేమన్నా అప్పులు ఉన్నాయా, లేకపోతే గవర్నమెంట్ ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేది మళ్ళీ ఒకసారి బేరీ వేసుకుంటుంది ప్రభుత్వం. ఎలా ఉంది విధానంలో అడగడానికి వస్తే మీరు ఏం చెప్పదలుచుకున్నారా? ఏమేమి రావట్లేదు? పథకాలు ఏమో ఇవ్వలేదండి. ఫస్ట్ పెరిగిన పెన్షన్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం. గ్యాస్ సిలిండర్లు కూడా మాకు ఇవ్వలేదండి. పథకాలు ఇవ్వలేదండి. తల్లికి వందనం ఇవ్వలేదు. అది గత ప్రభుత్వంలో ఈ లిస్టులో ఉన్నారు. అప్పుడేమన్నా ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వంలో ఇవ్వలేదు. ఏమేమి అందుకున్నారు? అప్పుడేమేమి అందుకున్నారు? అదే అమ్మఒడి అందుకున్నాం. అది అప్పట్లో కూడా సంక్షేమం అందించడానికి ఈ వాలంటీర్లు ఉండేవాళ్ళు ఎక్కువ శాతం. వాళ్ళు లేకపోవడం వల్ల అంత కన్ఫ్యూజన్ ఉంది. ఎక్కడికి వెళ్ళాలి, ఇచ్చేవాళ్ళు ఎవరో 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 తెలియట్లేదు. ఎవరిని వెళ్ళి అడగాలో అర్థం కావట్లేదు. అదేంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చిత్తూరు జిల్లా మామిడి రైతుల పరామర్శకు వెళ్తున్నారు. తోతాపూర్ రకానికి గిట్టుబాటు ధర తక్కువ ఉంది, పంట ఎక్కువ ఉందని చెప్పి 2.5కే కొంటున్నారన్నారు. ఇది ప్రకటించిన వెంటనే కూడా 4 రూపాయలు కేజీకి ఇస్తున్నారంట. మరి ఎలా అనిపిస్తుంది? రైతుల పరామర్శ మంచిదే కదా? మంచిదేనండి, రైతులు పరామర్శించడం మంచిదే. కానీ గవర్నమెంట్ కూడా పథకాలు ఇవ్వట్లేదు. ఇచ్చామని అంటున్నారు కానీ ఇవ్వట్లేదు. అయితే మరి ఆంక్షలు పెట్టారు ఈరోజు పర్యటనకి. గతంలో తొక్కిసలాట్లో జనం చనిపోతున్నారని చెప్పి 500 మందికే పర్మిషన్ ఇచ్చారు. ఈ హెలీప్యాడ్ వరకు కూడా 30 మందే వెళ్ళాలంట. మరి ఎలా ఉండబోతుంది? స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఆపలేం కదా, అభిమానంతో వచ్చేవాళ్ళు. అది ఆపలేం కానీ అని చెప్తున్నాము. కాకపోతే ఏంటంటే విమర్శగా పెట్టవచ్చు, అంటే క్రమక్రమంగా పెట్టుకోవచ్చు. అది రోడ్డు షోలకి, ర్యాలీలకి, సభలకి అనుమతి లేదంటున్నారు. సభ అయితే ప్రెస్ మీట్ అయితే పెడతారు కదా జనరల్గా. ఎలా ఉంది పాపం? ఆయన కూడా ప్రజల పక్షాన్ని తిరుగుతున్నారు. ఆయనకు ఇంకొక అవకాశం ఇస్తారా మరి ప్రజలు ఈసారి ఇస్తారు గ్యారంటీగా. ఈసారి గ్యారంటీకి ఇస్తారు. మొన్న ఏదో మోసపోయారు కానీ ఈసారి గ్యారంటీకి ఇస్తారు. ఒకసారి ఈయన పర్యటన ఇట్లా ఉందని చెప్పంగానే 4 రూపాయలు పెంచడం బాగా హాస్యాస్పదంగా ఉందని కొంతమంది, లేదు సీజన్ ఎండింగ్ అని కొంతమంది అంటున్నారు. ఎలా చూడాలి ఈ అంశం? ఎలా చూడాలి అంటే మామిడి సీజన్ ఇంకో 4 రోజుల్లో ముగియబోతుంది అంటున్నారు కదా కాపు కూడా. మామిడి సీజన్ అంటే ఈ గవర్నమెంట్ వచ్చి పేదలకి సక్రమంగా చూడాలి. అది అయితే ఏంటంటే ఈ కొవ్వూరులో ఘటన జరిగింది. ప్రసన్న కుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేని తిట్టారని చెప్పి జరుగుతుంది మొన్నటి నుంచి. ఆవిడ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకని ఇల్లు బద్దలు కొట్టారు పాపం ఆయన ఇంటికి వెళ్ళి. మరి అది కొంచెం బాగాలేదు కదా, ఎందుకంటే లేడీస్ ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి ఆ లేడీస్ ఉంటారు, ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళని కొట్టకూడదండి, తప్పది. లేడీ ప్రశాంతి రెడ్డి గారు ఏమంటున్నారంటే ఈయన పిహెచ్డీ చేశారు అవినీతిలో అని చెప్పి ఆవిడ అంటున్నారు. ఈ వ్యాఖ్యలు పెరిగి ఇలా ఘటన జరిగింది. నెల్లూరులో ఇల్లు ధ్వంసమైపోయింది. ఆయన కూడా ఇలాగే మాట్లాడుతూ ఎందుకండి ఇట్లా సామూహిక దాడులు చేస్తారు, ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అంటున్నారు. అదే సామూహిక దాడులు అంటే వాళ్ళ కడుపులో ఏముందో మరి చెప్పలేం కదా. కడుపులో ఒకటి బయట పెట్టుకొని బయట ఒకటి పెట్టుకుంటారు. గతంలో వాళ్ళు కూడా ఈ వైసీపీ నుంచి వెళ్ళిన నాయకులు మళ్ళీ వీళ్ళకే ఇలా చేయడం వల్ల ఆయన ఏమంటున్నారంటే నేను ఏమీ వ్యతిరేకంగా మాట్లాడలేదు కానీ అదే వైసీపీ నుంచి వెళ్ళిన నాయకులైనా ఎవరైనా సరే ఆ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ మాటే మాట్లాడతారు కదండి. ఎలా ఉంది సార్ మరి ఆవిడ లేడీ ఎందుకు పాపం ఈయన పైన వ్యాఖ్యలు చేయడం, ఇంత దాకా తీసుకొచ్చుకోవడం ఎందుకంటారు? పాపం ఆయన కూడా దానికి కౌంటర్ ఇచ్చారు కదా. జనరల్గా జరిగిన ఈ వివాదంలో ఇల్లు బాగా దంచిపోయింది, వార్తల్లో కూడా వేస్తున్నారు. ఏమంటారు? తెలియదండి, దాన్ని తెలియదు. టోటల్గా ఎలా ఉంది మరి? ఇప్పుడు ఈ పర్యటన నిమిత్తం కూడా జగన్మోహన్ రెడ్డి మరి 2027 జమిలీ ఎన్నికలు ముందుగా వస్తాయని కొంతమంది, లేదు రెగ్యులర్గా 2029లోనే ఉంటాయని కొంతమంది. ఎలా 2029లో గ్యారంటీగా ఉంటాయండి. మళ్ళీ అండి సార్, 1 సంవత్సర పరిపాలన ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వం ఎలా అనిపించింది? ఏదన్నా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుంటామంటున్నారు. ఇది ఒక 5 వారాల ప్రోగ్రాం అంటున్నారు. ఎలా ఉంది? నాయకులు, స్థానిక నేతలు కూడా ఇంటికి వచ్చి అడుగుతామంటున్నారు. తమ సుపరిపాలన గురించి తొలి అడుగు ఎలా ఉంది అంటున్నారు. ఎలా తొలి అడుగు? ప్రస్తుతానికి అయితే రోడ్లు విస్తరణ ఇవన్నీ అయితే బాగానే ఉన్నాయండి. కానీ పేదవాళ్ళ ఇంటికాడికి మాత్రం అయితే రోడ్లు వేయట్లేదు. మేము ఉండేది పేదవాళ్ళ కొండ మీద అండి. కొండ మీద రోడ్లు వేయటానికి కానీ కాలువలు వేయటానికి కానీ ఎవరు రావట్లేదండి.
అదే మాజీ ముఖ్యమంత్రి గారి చిత్తూరు జిల్లా మామిడి రైతుల పరామర్శ ఉంది. తోతాపూరి రకానికి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఇవాళ వెళ్ళబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా పాపం ఓడిపోయినప్పటి నుంచి ప్రజల్లో బేరీ వేసుకుంటూ డైరెక్ట్గా జనాలను కలుస్తానంటున్నారు. ఈ ఆంక్షల మధ్యన వెళ్లాల్సి వస్తుంది. ఎలా అనిపిస్తుంది? ఆయన అయితే ఆ రోజు వెళ్ళలేదు, ఈ రోజు వెళ్తున్నాడు ఆయన. ఏంటి ఆ రోజు గిట్టుబాటు ధర కోసం ఎవరు పోరాటం చేయలేదు. ఇవాళ ఆయన వెళ్ళాడు, దానికి పెద్ద సమస్య ఏముంది దీనికి? అంటే 500 మందే రావాలి మార్కెట్ యార్డ్ దగ్గరికి, ఒక 30 మందే హెలీప్యాడ్ వద్దకు రావాలి. గతంలో ప్రాణహాని ఉందని చెప్పారు, ఆ వెహికల్ సీజ్ చేశారు, ఒక ఆయన చనిపోయారని చెప్పి. ఈ ఆంక్షల మధ్యన ఎలా అనిపిస్తుంది? స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళని ఎలా అవుతుంది? స్వచ్ఛందంగా అంటే ఎక్కువ రాకుండా ఉన్న వరకు రావాలి, మితంగా రావాలి సార్. ఎక్కువ వచ్చిన కానీ తొక్కిసలాటలు జరుగుతాయి. మితంగా వస్తే మితంగా వస్తారు, మితంగా వెళ్తారు. అది కొవ్వూరు ఘటన ఎలా అనిపిస్తుంది? ప్రశాంతి రెడ్డి గారు కానివ్వండి, ప్రసన్న కుమార్ రెడ్డి వాదన మధ్య వాళ్ళ ఇల్లు ధ్వంసమైంది. జనరల్గా చూసుంటారు కదా. చూడలేదండి ఎందుకు అంటే సామూహిక దాడులు ఎందుకంటారు రాజకీయాల్లో? అవసరం లేదు కదా దాంట్లో. దానికి నాకు తెలియదండి ఎందుకు. ఎలా ఉంది టోటల్గా? ఎలా ఉంది ఈ 1 year పరిపాలనలో? ఒక పక్క మాజీ ప్రభుత్వాలు 2027 ఎలక్షన్స్ వస్తే మేమే వస్తామంటే, ప్రస్తుతానికి అయితే పరిపాలన బాగానే ఉంది సార్. పరిపాలన అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. రేట్లు ఎంపీ సీట్ల కోసం ముందే పెడుతున్న 2027 జమిలీ ఎన్నికలు లేదు అంటే కనుక యాస్టీస్గా 2029కే ఖాయమవుతుంది. 2029కే ఖాయం అవుతుంది సార్. అది అంటే 1 nation 1 election అంటున్నారు కదా, ఖర్చులన్నీ కూడా సంపాలనలో జరుగుతాయి, పారదర్శకత్వం ఎక్కువ ఉంటుంది అంటుంది కేంద్రం. మరి పార్లమెంట్లో బిల్ పాస్ అయింది అంటారు? చెప్పలేము సార్, అది మాత్రం అటు ఇటుగానే ఉంది. ఎలా ఉన్నాయి సార్ మరి పెరిగిన పెన్షను, తల్లికి వందనం, గ్యాస్ సిలిండర్లకి డబ్బులు 3 సిలిండర్లకి ఏమైనా పడ్డాయి? మాకు మాత్రం ఒక సిలిండర్కే పడింది సార్. ఎంతవరకు మరి 2వ సిలిండర్కి పడలేదు. పెన్షన్ మాత్రం పెద్దవాళ్ళకి ఇస్తున్నారు. మరి 50 ఏళ్ళకే పింఛన్ అన్నారు, 50 ఏళ్ళకి ఎంతవరకు ఎవరికి ఇవ్వలేదు. రెడ్ బుక్ అంటున్నారు, ఏమంటారు? ఇంకా ఉందంటారా ప్రజెంట్? అంటే నాయకులు తప్పు చేస్తే లోపల పెడుతున్నారు చూస్తున్నాము, మరి ఇంకా ఎన్నాళ్ళంటారు జనరల్గా? ఎన్నాళ్ళంటే ఏముందండి, ఇప్పుడు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తున్నారు. దాని గురించి మనం మా పుట్టి వాళ్ళు చెప్పడం కూడా వేస్ట్. అంటే నాయకులపైన సామూహిక దాడులు ఎందుకు? మామూలుగా ఫర్నిచర్ ధ్వంసాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సరే కామన్గా చూస్తున్నాం, ఎందుకంటారు జనరల్గా ఆపితే బాగుంటుందా? అయినా చెప్పకూడదు బాగా. సరే టోటల్గా సార్ చూస్తే మరి ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన కూడా పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? ఒకటే క్వశ్చన్. ఆయన పనితీరు అయితే బాగానే ఉందండి. ఆయన పనితీరు బాగానే ఉంది, చూస్తున్నారు, బాగానే చేస్తున్నారు. అండి నమస్తే. చూసుకున్నట్లయితే ప్రభుత్వ పనితీరులు 1 year పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్? గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు చూశారు, ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఎక్కువ డెవలప్మెంట్ అనే అంశం చెప్పినప్పటికీ రియాలిటీలో తక్కువ ఉంటుంది. కానీ ఈసారి ఎలా ఉండబోతుంది? కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉంది కదా ఇంకా గట్టిగా. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తోటి ఎన్డీఏ గవర్నమెంట్ దే ఆర్ డూయింగ్ గుడ్ వెల్ అండ్ ఇన్ అడ్వాన్స్ ఆల్సో దే విల్ డూ గుడ్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. పోయినసారి గవర్నమెంట్ కూడా పథకాలు అవి ఇచ్చినాయి కాదనం, కానీ ఇప్పుడు మరి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎన్డీఏలో వాళ్ళందరూ కూడా ఈ దీనికి డెవలప్మెంట్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. పిల్లల ఉద్యోగాలకి ఎవరు వచ్చినా నేను కోరుకునేది ఏంటంటే చక్కగా చేసి ప్రజలందరూ సుఖంగా ఉండేటట్టు చూడాలనే భావన. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకెళ్ళి మంచి మంచి పనులు చేసి ఈ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. కేంద్రం ఏదైతే సుస్థిర పరిపాలన కోసం ఏదో జమిలీ ఎన్నికలకు వెళ్తుందంటారా? పార్లమెంట్లో బిల్ పాస్ అవుతుందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ప్రపోజల్ పెట్టారు సార్, పెద్ద పెద్ద జస్టిస్ వాళ్ళందరూ దాన్ని కూడా ఎనామలీ తీసి చేశారు. కానీ ముందుకు ఏమి వెళ్ళొద్దు అనేది మరి ఈ అపోజిషన్ పార్టీలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మంచి జరగాలని కోరుకుంటాం భారతదేశానికి. అంతేగాని వేరే ఏదో వచ్చి జమిలీ ఎన్నికలు వస్తే బాగుంటుందనే పద్ధతి కాదు. ఎవరు ఏం చేసినా భారతదేశం ప్రపంచంలోనే ఒక మూలస్తంభం కావాలని అటువంటి శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు మనకి. ఎప్పుడూ భారతదేశం ముందే ఉంటుంది. సార్ ఈరోజు చూసుకుంటే పర్టికులర్గా మాజీ ముఖ్యమంత్రి గారు చిత్తూరు జిల్లా మామిడి రైతుల పరామర్శకి గిట్టుబాటు ధర గురించి మాట్లాడడానికి వెళ్తున్నారు జనరల్గా. అయితే ఏంటంటే ఆంక్షలతో కూడుకున్న నిబంధనలు పెట్టారు పోలీసులు. గతంలో కొంతమంది చనిపోయారు తొక్కిసలాట్లో, అలాంటి రిపీట్ అవ్వకూడదని. ఎలా ఉంది? ఆయన కూడా బేరీలు వేసుకుంటున్నారు, ఎక్కడ ఓడిపోయాము, మళ్ళీ ప్రజల్లో 2.0గా తిరుగుతానంటున్నారు. ఎలా అనిపిస్తుంది? దీని మీద నో కామెంట్ సార్. వారు ఏంటంటే వారు కూడా ఏదో చేయాలనే కదా ఆయన చేస్తున్నది, దానికి మనమేం అబ్జెక్షన్ చేయడం లేదు. అపోజిషన్ లీడర్గా ఈజ్ డూయింగ్ హిస్ జాబ్. ఈ ఆంక్షలు అనేది మనకు తెలిసిన పద్ధతి ఏం కాదు. ఈ విల్ డూ సంథింగ్. మరి వెయిట్ చేయాల్సిందే కదా మళ్ళీ ప్రభుత్వం వచ్చేదాకా. అంతా మంచి జరగాలి, అందరూ మంచిగా ఉండాలి, భగవంతుడు అందరినీ ఆశీర్వదించాలి. ఒకే ఒక అంశం ఉంది సార్, ఈ కొవ్వూరు ఘటనలో ఇద్దరు నాయకుల మధ్య జరిగిన చెలరేగ ఘటన వల్ల నెల్లూరులో ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపైన దాడి జరిగింది సార్. ఒకేసారి 200 మంది దాడి చేశారు. ఈ విధానం కొంచెం ఎలా ఉందంటే రాజకీయ పరంగా లేదు, విధ్వంసాలకి దారి తీస్తుంది అంటున్నారు. ఎలా అనిపించింది? చూశారు జనరల్? నో కామెంట్. సాయిరామ్.
చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలనలో ఎలా ఉంది, ఈసారి అభివృద్ధి సంక్షేమం ఫోకస్ అంటున్నారు, గత ప్రభుత్వం ఏమో ఎక్కువ సంక్షేమ పథకాలు. ఈ రెండు ప్రభుత్వాలు బేరీ వేసుకుంటున్నాయి, వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కూడా. ఎలా ఉంది, ప్రజల్లోకి వెళ్తే వ్యతిరేకత ఉందంటారా, పాజిటివ్నెస్ ఉందండి? ఫాస్ట్గానే ఉంది, బాగానే ఉంది. ఏ క్లాస్ ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టారు, వస్తున్నారు బాగానే ఉంది, వస్తున్నారు. అలా చూస్తే మరి ఈసారి గట్టిగా అమరావతి పోలవరం అయితే రియల్ ఎస్టేట్తో పాటు ఉద్యోగాలు ఐటీలు అంటున్నారు కదా. అందరికీ నమ్మకం ఉంది, చేస్తారనే ఉంది మాకు కూడా. ఈ ప్రభుత్వం ఓ సంవత్సరం పరిపాలనలో ఏ బాగా అంశాలు బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి అంటారు? ప్రతిదీ కూడా ఉండండి, రోడ్లు కానీ ఏదైనా సరే ప్రతి అంశం మీద బాగానే ఉంది పరిపాలన. అన్న, కొవ్వూరు ఘటన ఎలా అనిపిస్తుంది? ఏదైతే కొవ్వూరు ఘటన, ఏదైతే స్థానిక ఎమ్మెల్యే లేడీ ఆవిడ ప్రశాంతి రెడ్డి గారి పైన ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఆవిడ చేసిన వ్యాఖ్యలు బాగా రసాభాసగా మరి ఇల్లు ధ్వంసం దాకా వెళ్ళింది. అవన్నీ మనకు తెలియదు, అంత నోతుగా మనకు తెలియదు, కానీ పరిపాలన అయితే బాగానే ఉంది. అంత నోతుగా అయితే మనం ఆలోచించేది లేదు. చిత్తూరు జిల్లా మామిడి రైతుల పరామర్శని ఈయన వెళ్తున్నారు మాజీ ముఖ్యమంత్రి. వాళ్ళు రైతులే వద్దంటున్నారు కదా, రైతులే వద్దంటే మరి ఇంకేందుకు వెళ్ళి ఏం చేస్తాడు? రైతులే వద్దన్నప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం? అది గతంలో కంటే గిట్టుబాటు ధర ఇప్పుడే ఎక్కువ ఉంది, ఇప్పుడు పరామర్శించినా కానీ ఎందుకు అంటున్నారు? 5 సంవత్సరాలు రానప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చి ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు. రైతులే మాట్లాడుతున్నారు, మందేముందన్న. గతంలో కేజీ 2.5 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 4 రూపాయలు వస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇస్తామంటుంది కదా, నష్టపరిహారం వచ్చేనాడు వెళ్ళారు కదా నన్ను కేంద్రంతో మాట్లాడడానికి. వ్యవసాయ ఆంక్షలు పెట్టారన్నా, హెలీప్యాడ్ దగ్గర 30 మంది 500 మందిని రమ్మంటున్నారు, ఎక్కడికి వెళ్ళిన తొక్కిసలాట్లో జనం చనిపోతున్నారని వద్దంటున్నారు. అదేనన్నా, ఇప్పుడు వీళ్ళు 100 మంది పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఎక్కువ మంది 1000 మంది 2000 మంది అంటే అందుకని వద్దంటున్నారు. దానికి ఏం ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఆయనకేం వెళ్ళొద్దు అని అనట్లేదు కదా, వాళ్ళు ఎంతమంది ఇస్తే అంతమంది తీసుకుని వెళ్తే ఓకే చేస్తున్నారు. మరి వాళ్ళు ఎక్కువ మంది అంటే ఇబ్బంది పడుతున్నారు. జనం రోడ్ షోలు ర్యాలీలు వద్దంటున్నారు కదా, చెయ్యొద్దు అనట్లేదు కదా. జనాన్ని మీకు పర్మిషన్ ఎంతవరకు ఇస్తే అంతమంది తీసుకొని వెళ్ళమంటారు, కానీ నువ్వు 100 మందిని తీసుకొని ఇప్పుడు 100 మందికి ఇస్తే 1000 మంది 2000 మంది అంటే ఇబ్బంది పడుతున్నారు. అది జనంలో ఉన్న ఇబ్బంది అది. ఎందుకంటే రాజకీయ నాయకులు వ్యక్తిగత విమర్శల వల్ల ఇలా ఎదురుపోతున్నారు. ఏం లేదు నాన్న, అలాంటిది ఇబ్బందులు రాజకీయ నాయకుల గురించి కాదు. ప్రజలు ఇబ్బంది పడకూడదు, మన వల్ల వాళ్ళు ఎట్లయినా ఇబ్బంది లేకుండా ఉండాలని వాళ్ళు అనేది. నెల్లూరులో ఈ ఘటన ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఘటన ఇల్లు ధ్వంసం అయింది కదా, దాని గురించి. అవును, పల్నాడులో కూడా జరిగింది కదా అన్న. మొన్న కారు కింద పడిపోయినాయి, వెళ్ళిపోతుంటే జనాన్ని మరీ కోళ్ళు కుక్కల కింద వేనంగా చూస్తున్నారు కదా, అందుకోసం కదా మాట్లాడేది. అంటే ఎమ్మెల్యేల మధ్య మాట పెరగడంతో ఆ ఘటన ఎలా అనిపిస్తుంది? లేదు నాన్న, వాళ్ళ వల్ల కాదు ఇబ్బందులు. ఇప్పుడు మనం ఏంటంటే 150 మందితో మనం పర్మిషన్ ఇచ్చినప్పుడు అంతమందితో వెళ్తే ఎవరికి ఇబ్బంది ఉండదు, ఎవరికి ప్రాబ్లం ఉండదు నాన్న. ఇప్పుడు మనం అయితే 2000-3000 మందిని వేసుకుని వెళ్ళిపోతే మరి అదే ఇబ్బందులు జనాలకి. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.